ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ యొక్క సాయంకాల శుభాలు మీకు తెలియజేస్తున్నారు. మరి వారి మధ్య కూడికలోనికి మీకు ప్రత్యేక ఆహ్వానం పలకలేకపోతున్నాను, ఎందుకంటే చర్చిలోనికి రావడానికి అవకాశం లేదు. మరి ఈ యొక్క వారం నుంచి కూడా మరి లాక్డౌన్స్ కూడా ఏర్పాటు చేశారు. మరి ఆ క్రమంలోనే మరి ఈ చర్చిలోని మీరు ఆన్లైన్ ద్వారా ఈ యొక్క వాక్యాన్ని అందించడానికి దేవుడు తన కృపను మరి చూపించిన దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల కోసం అందరూ కూడా మరి ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తూ అందరం కూడా బలముగా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ప్రతి వారు కూడా పాలిభాగస్తులై ప్రార్థన యందు ఎడతెగక ఉండాల్సిందిగా మీకు ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక కీర్తన విందాం. ఆ కీర్తన తర్వాత మరి వాక్య పరీక్షలోకి వెళ్తాను. అయితే తలల వంచి కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడా, నేను స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో నాయన సంఘ బిడ్డల్ని చేతులకు అప్పగిస్తుంటున్నాం ప్రభువా. మరి తండ్రి యొక్క ఆన్లైన్ ద్వారా మరి యొక్క ఆరాధన మేము చేస్తుంటుండగా ఈ ఆరాధన నీ చిత్తానుసారంగా ఉంటూ సహాయం చేయండి. మాకు ఆశీర్వాదకరంగా ఈ యొక్క ఆరాధన ఉండేటట్లు నీవు తప్పక సహాయం చేయండి ప్రభువా. రాగల దినాల్లో మేము అందరం మళ్ళా కూడుకొనుచు ఆరాధన చేసుకోగలిగే అవకాశం మాకు దయచేయమని బ్రతిమలాడుతూ వేడుకునడుచు నాయన. మరి గవర్నమెంట్ వారు ఏవైతే నాయన మరి ప్రతిపాదనలు ఏర్పాటు చేశారో మరి వాటిని అనుసరించి మేము వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి నాయన, మరి ప్రస్తుతం వైరస్ యొక్క తీవ్రత కూడా అత్యధికంగా ఉన్నది కాబట్టి నాయన ప్రభు మరి యొక్క మరి విషయాలు మేము జ్ఞాపకం చేసుకొనొచ్చు ప్రభా. మరి తండ్రి యొక్క ఆన్లైన్ ద్వారా యొక్క వర్షిప్ చేస్తుంటుండగా ఈ వర్షిప్ నాయన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా సంఘ బిడ్డలందరికీ దీవెనకరంగా ఉంచమని వేడుకొనడుచు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని వేడుకొనడుచు నాయన. మరి విత్తబోయేటువంటి వాక్యము కూడా ప్రభా ప్రతి వారికి మేలుకరంగా ప్రయోజనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేయమని నజరేడన యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో ఈ ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంకబెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్ల నీయడు నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు. నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు, పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదివి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామంలో ఈ సాయంకాల శుభాలు మీకు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా ఈ యొక్క దుర్భర దినాల్లో ఇంకా మనం ఆరాధన చేసుకోవడానికి మన పట్ల దేవుడు చూపిస్తున్నటువంటి మహాకృపకు నా యొక్క నిండు వందనాలు దేవాది దేవునికి తెలియజేస్తూ మనందరం కూడా దేవునికి స్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నటువంటి విషయాన్ని సమయంలో మీకు జ్ఞాపకము చేస్తున్నాను. మరి గత కొద్ది వారములుగా మనము యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన మరి వారి యొక్క శిష్యులను గురించినటువంటి విషయాలు మనం తెలుసుకుంటున్నాం. మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్లో ఉన్నటువంటివి. మరి బైబిల్ను దాటి చరిత్రకారులు పండితులు రాసినటువంటి విషయాలను మనము ధ్యానం చేసుకోవడానికి చాలా చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించుంటున్నాడు. చుట్టూ పరిస్థితులు మరి ఎంత ఏకరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని కార్యాలు మరి జరుగుతూ ఉంటాయి, దేవుని యొక్క ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజుల్లో మరి ఈ చివరి దినాల్లో మనకి ఉన్నటువంటి ఆధిక్యత ఏమిటంటే, మనం ప్రభు యొక్క సన్నిధికి చేరుకునేంత వరకు కూడా మనము ఆరాధనలు ఏమాత్రం కూడా జాప్యం చేయకుండా, ఆరాధన విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకుండా శ్రద్ధగా మనకు దేవుడు అవకాశం ఇచ్చిన కొలది, సమయం ఇచ్చిన కొలది మరి దేవుని యొక్క ఆరాధనలోని, దేవుని యొక్క వాక్యంలోని మనము ఇన్వాల్వ్మెంట్ కలిగి ఉండుటకు మనము ప్రయత్నము చేద్దాం. ఆ క్రమంలోనే మరి ఒక వారం మధ్య కూడికలో భాగంగా మరి మీ ముందుకు మరొక వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు మరొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యోహాను భక్తుని గురించి ఈరోజు నాకు కొన్ని విషయాలను మీతో పంచుకొని ఆశపడుతుంటున్నాను. గత దినంలో మరి పేతురు, అంద్రేయ, తర్వాత యాకోబుల గురించి మనం తెలుసుకున్నాం. ఈ రోజున మరి యోహాను గురించి తెలుసుకుందాం. యోహాను గురించి మనకు తెలియనటువంటి వారు ఎవరు కూడా ఉండరు. ఆది సంఘంలో మరి చాలా పునాదులు లాంటి వారు, బ్యాక్ బోన్స్ లాంటి వారు ముగ్గురు: పేతురు, అంద్రేయ, పేతురు, యాకోబు, యోహాను. ఈ ముగ్గురులో మరి ఒక వ్యక్తిని గురించి ఈ రోజున మనం ధ్యానం చేయబోతున్నాం.
యోహాను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే యెహోవా దానము లేదా దేవదానము అని అర్థం. వారి యొక్క పేరెంట్స్ మనకు తెలుసు, యాకోబుని గురించి తెలుసుకున్నప్పుడు తెలుసుకున్నాం. జబెదయి తండ్రి పేరు, తల్లి పేరు సలోమి, తర్వాత సహోదరుడు పేరు యాకోబు. మరి యోహాను చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి గొప్ప పరిచర్య చేస్తుంటున్నాడు. ప్రకటన గ్రంథంలో స్టార్టింగ్లో మరి సంఘాల గురించి రాశాడు, 7 సంఘాల గురించి రాశాడు. ఆ 7 సంఘాలు కూడా మరి చిన్న ఆసియాలో ఉన్నాయి. ఆ 7 సంఘాలను కూడా మరి యోహాను దర్శించుంటున్నాడు. ఇప్పుడు టర్కీ, రష్యా, ఇరాన్గా చెప్పబడేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దర్శించి ఒక గొప్ప సేవను మరి సలిపినట్లుగా చరిత్రకారులు తెలియజేస్తారు. సంఘ చరిత్రలో క్రీస్తు శకం 80 నుంచి 100 కాలం నాటి కాలమును ఏమన్నారంటే యోహాను కాలముగా పరిగణించారనమాట. ఎందుకంటే ఈ కాలంలోనే 80 నుంచి 100 కాలంలో యోహాను భక్తుడు రాసినటువంటి పత్రికలు, సువార్తలు, తర్వాత అతడు ప్రకటన గ్రంథం రాశాడు. ఇవన్నీ కూడా ఈ కాలంలో రాయబడ్డాయి. తర్వాత అతను మరి పద్మాసు ద్వీపంలోనికి కూడా ఆయన కొనిపోబడ్డాడు. అక్కడ చాలా నరకయాతను అనుభవించాడు. కాబట్టి ఈ 80 నుంచి 100 కాలంను మరి యోహాను కాలముగా మరి అభివర్ణిస్తారు. మరి ఆయన రాసినటువంటి గ్రంథాలు మనకు తెలియనివి కాదు. యోహాను సువార్త, తర్వాత పత్రికలు రాశారు ఆయన. యోహాను మొదటి పత్రిక, యోహాను 2వ పత్రిక, 3వ పత్రిక, 3 పత్రికలు రాశారు. తర్వాత మరి అపోకలిప్టికల్ లిటరేచర్ అని చెప్పబడేటువంటి ప్రకటన గ్రంథాన్ని కూడా వారు రాసి ఉంటున్నారు. మరి 5 గ్రంథాలు మరి చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు కోర్చి ఆ శ్రమలన్నింటినీ తట్టుకొని మరి అద్భుత రీతిలో మరి దేవుని పక్షంగా ఆ యొక్క మరి గ్రంథాలు రాసినట్లుగా మనము చూస్తాం. మత్తయి, మార్కు సువార్త, ఈ 2 సువార్తలు కూడా క్రీస్తు శకం 66కు ముందు రాయబడ్డాయి. లూకా సువార్త 80వ సంవత్సరంలో రాయబడి ఉంది. అయితే యోహాను సువార్త మాత్రం క్రీస్తు శకము మరి 100లో రాయబడినట్లుగా మరి చరిత్రల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త, ఈ 3 సువార్తలు ఒక ఎత్తు అయితే యోహాను సువార్త ఒక ఎత్తు. 4 సువార్తలు మనకు ఉన్నాయి. 4 సువార్తలు, 3 సువార్తలు మత్తయి, మార్కు, లూకా, ఈ 3 సువార్తలు కూడా మరి సమదృక్పథ సువార్త, సినాప్టిక్ గాస్పెల్స్ అన్నారు. వెరాజ్ యోహాను సువార్తను మాత్రము అది ఒక ప్రత్యేకమైనటువంటి గాస్పల్గా మరి పేర్కొన్నారు. మరి ఈ సినాప్టిక్ గాస్పల్స్ అని చెప్పబడేటువంటి ఈ 3 సువార్తలు కూడా వాటిలో చాలా ఒక దాంట్లో ఉన్న విషయాలే ఈ 3లో కూడా ఉన్న కారణం చేత సినాప్టిక్ అంటే ఒకే విధంగా ఉన్న అనేటువంటి మాట వచ్చే రీతిలో మరి సినాప్టిక్ అన్నారు. కానీ యోహాను సువార్త చూసేటప్పుడు మాత్రం అది విభిన్నమైనటువంటి రీతిలో, విభిన్నమైనటువంటి ఆలోచనలు, విభిన్నమైనటువంటి విషయాలు అందులో 3లో పేర్కొన్నటువంటి విషయాలను కూడా మరి యోహాను సువార్తలో పేర్కొన్నట్లుగా మనము చూస్తాం. అందుకని ప్రత్యేకంగా ఇది విభిన్నమైనటువంటి సువార్తగా, ఒక ప్రత్యేకమైన సువార్తగా మరి భక్తులు అభివర్ణిస్తారు. ఈ యోహాను సువార్త మరి రాయడానికి మరొక బలమైనటువంటి కారణం ఉంది. ఆ కాలంలో సెరిండాస్ అనేటువంటి ఒక నాస్తికుడు క్రైస్తవ్యం గురించి చాలా భయంకరమైనటువంటి దుష్ప్రచారం చేశాడు అతను. మరి ఆ దుష్ప్రచారాన్ని అనుసరించి ఆ దుష్ప్రచారంలో ఏమాత్రం కూడా వాస్తవం లేదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యం ఎటువంటిది, ఆయన యొక్క జీవిత విలువలు ఎటువంటివి, ఆయన నమ్మినటువంటి వారి యొక్క శిష్యుల యొక్క జీవిత విలువలు ఎటువంటివి అనేటువంటి చెప్పేటువంటి క్రమంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఔన్నత్యాన్ని ఇంకా మెరుగులు దిద్దుతూ, ఆ 3 సువార్తల కంటే మెరుగులు దిద్దుతూ ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఎంత గొప్పవో తెలియజేసేటువంటి క్రమంలో యోహాను సువార్తను చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా మరి సువార్తికుడు రాసి ఉంటున్నాడు. సెరిండాస్కి మరి జవాబిచ్చే రీతిలో మరి ఎక్కడి నుంచి ఈ యొక్క పుస్తకాలు రాశాడు అని చెప్పినప్పుడు మరి యోహాను సువార్త, మరి పత్రికలు, ఇవి ఎఫెసు నుంచి ఆయన రాసి ఉంటున్నాడు. అంటే ఆయన పద్మాసు ద్వీపంలో ఆయన నరకయాతను అనుభవించిన తర్వాత ఆయన విడుదలైన తర్వాత ఎఫెసులో మరి ఆ యొక్క సువార్తలు, పత్రికలు రాసినట్లుగా మనము తెలుసుకుంటాం. మనకందరికీ బాగా తెలుసు ఈ సువార్త తర్వాత పత్రికలు ఒక ఎత్తు అయితే యోహాను సువార్తికుడు అపోకలిప్టికల్ లిటరేచర్గా చెప్పబడేటువంటి ప్రకటన గ్రంథం అది విభిన్నమైనటువంటిది, అది అత్యంత అద్భుతమైనటువంటిది. మరి
ఆదికాండం నుంచి మరి యూదా పత్రిక వరకు కూడా ఒక ఎత్తు అయితే, మరి ప్రకటన గ్రంథం ఒక ఎత్తు. దేవాది దేవుడు యోహాను భక్తుడిని వాడుకొని చాలా అద్భుతమైనటువంటి విషయాలు, రాగల దినాల్లో పరిస్థితులు ఎలాగుంటాయి అని, రాగల రోజుల్లో జరగబోయేటువంటి విషయాలను గురించి, అంత్యకాల సమయంలో సంభవించేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, యేసుక్రీస్తు ప్రభు వారికి రాకడ ఏ విధంగా ఉంటుంది, యేసు ప్రభు రాకడ తర్వాత పరిస్థితులు ఏమిటి, తర్వాత ఈ ఆయన రాకడలో జరిగేటువంటి సంభవాలు, తర్వాత పరిశుద్ధులు కొనిపోబడేటువంటి పరిస్థితులు, పరలోక రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో ఉండేటువంటి పరిస్థితులు, పరలోక రాజ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, వీటన్నింటి కూడా అద్భుతమైన రీతిలో దేవాదేవుని యొక్క దర్శనాన్ని అనుసరించి చాలా కీలకమైనటువంటి విషయాలు మరి ప్రభువారు మరి యోహాను భక్తునికి తెలియపరిచినటువంటి ఆ క్రమంలో అద్భుతమైనటువంటి ఆ యొక్క గ్రంథాన్ని మరి అతను ఎంతో నరక యాతన అనుభవిస్తూ మరి ఆ యొక్క పద్మాసు ద్వీపంలో మరి ఆత్మవశ్యుడై రాసినట్లుగా మనము చూస్తున్నాం. ఇతడు పద్మాసు ద్వీపానికి డొమిషియన్ అనేటువంటి చక్రవర్తి కాలంలో అతను 81 నుంచి 96 క్రీస్తు శకం పనిచేశాడంటే 15 సంవత్సరాలు చక్రవర్తిగా పనిచేశాడు. అతని కాలంలో మరి క్రైస్తవులు చాలా శ్రమలు ఎదుర్కొన్నారు. మరి అలాగే యోహాను భక్తుడు కూడా చాలా శ్రమలు ఎదుర్కొని ఆఖరికి అతడు ద్వీపానికి కొనిపబడ్డాడు. మరి ఆ ద్వీపం నుంచి డొమిషియన్ యొక్క చివరి సంవత్సరంలో అనగా AD 96లో మరి యోహాను భక్తుడు రిలీజ్ అయినట్లుగా మరి వెరానియస్ అనేటువంటి యొక్క సంఘ పితరుడు తెలియజేస్తాడు. సుమారుగా 18 నెలలు యోహాను భక్తుడు ఆ యొక్క చెరలో అనగా ఆ యొక్క గుహలో, పద్మాసు ద్వీపంలో గుహలో ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. మరి పద్మాసు ద్వీపం గురించి ఒక 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పద్మాసు ద్వీపం 10 మైళ్ళ పొడవు, 6 మైళ్ళు వెడల్పు. ఈ ఎఫెసు ప్రాంతానికి మరి 40 మైళ్ళ దూరం, సుమారుగా 65 కిలోమీటర్లు అనుకుంటాను, బహుశా 40 మైళ్ళ దూరంలో మరి ఈ యొక్క పద్మాసు ద్వీపం ఉన్నట్లుగా తెలుస్తుంది. అతడు ఈ పద్మాసు ద్వీపంలో ఒక గుహలో ఉన్నాడు. ఆ గుహ పేరు అపోకాలిప్స్. అందుకనే మరి ప్రకటన గ్రంథాన్ని అపోకాలిప్టికల్ లిటరేచర్ అన్నారు. ఎందుకంటే అపోకాలిప్స్ అనేటువంటి ఆ గుహలో అతడు మరి ఆ బాధలు అనుభవిస్తూ ఆయన యొక్క గ్రంథాన్ని రచించుంటున్నాడు అనమాట. ఆ తర్వాత దేవుని యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా రాజు నెర్వా అనేటువంటి రాజు ద్వారా అతను రిలీజ్ చేయబడ్డాడు. తర్వాత ఆ గుహ ఏదైతే ఉందో ఆ గుహను తర్వాత కాలంలో మరి అదొక టెంపుల్గా మరి నిర్మించినట్లుగా చరిత్రలు తెలుస్తాయి. అందులోనే యోహాను భక్తుడు ఏదైతే రాయిని తలగడ కింద చేసుకున్నాడో అది ఇప్పటికీ ఉన్నట్లుగా సందర్శకులు తెలియపరుస్తాడు. సో మరి ప్రకటన గ్రంథంలో ఇతను పద్మాసు ద్వీపంలో ఉన్నాను అనేటువంటి విషయం 1వ అధ్యాయము మరి 9వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఆయన తెలియపరుస్తాడు. 1వ అధ్యాయం 9వ వచనం కానీ మనం చదివినట్లయితే అందులో మనకి భక్తుడు యోహాను రైట్ సరే ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకుందాం. యోహాను భక్తుడు ఆయన యొక్క వ్యక్తిత్వం. మొట్టమొదటి విషయం ఏమిటంటే శిష్యులు వాడి యొక్క జీవన విధానం మనకు ఒక ఆదర్శం. ఏ రీతుల్లో ఆంధ్రేయ ఒక రీతిలో ఆదర్శవంతుడు అయితే, పేతురు ఒక రీతిలో ఆదర్శవంతుడు అయితే, మరి యాకోబు ఒక రీతిలో ఆదర్శవంతుడు అయితే, శిష్యులు ఒక్కొక్కరికి కూడా విభిన్నమైనటువంటి స్థితిని వారు కనపరిచినట్లుగా మనము చూస్తాం. మొట్టమొదటి విషయం ఏంటంటే అతను పేరు కోసం వెంపల్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు కాదు. పేరు కోసం వెంపల్లాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 40వ వచనంలో రాస్తాడు ఏంటంటే, అందులో ఇక్కడ యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. అక్కడ రాసినట్టు మాట. అంతేకాదు యోహాను సువార్త అంతట్లో కూడా చూసినట్లయితే యోహాను భక్తుని యొక్క పేరు కనబడదు. ఎందుకంటే ఆ స్వార్త రాసినటువంటిది ఆయనే కాబట్టి ఆయన పేరుని ఏమాత్రం కూడా ఆయన పేర్కోడు, మెన్షన్ చేయడం అనమాట. ఎందుకంటే నా పేరు కనబడకూడదు, కేవలం దేవుడి పేరే కనబడాలి, లేదా నా సహోదరుల పేర్లు వినబడాలి అనే ఆలోచనతో, తగ్గింపు స్వభావంతో పేరు కోసం ప్రాకులు ఆడనటువంటి వ్యక్తిగా, మనకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా యోహాను భక్తుడు అక్కడ మనకి సువార్తల్లో కనబడతాడు. పేరు కోసం వెంపలాడేటువంటి మనస్సు కాదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు, నన్ను వెంబడించేటువంటి వాడు తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని మరి వెంబడించాలి అని మరి యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట. తనను తను ఉపేక్షించుకొని అంటే డినయింగ్ వన్ సెల్ఫ్. ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్ ఫస్ట్, సో దెన్ యూ టేక్ అప్ ద క్రాస్ అండ్ క్యారీ ఇట్ అంటాడు.
అంటే ప్రభువు వారిని విశ్వసించేటువంటి వారు వారిని ఉపేక్షించారు. అంటే తమను తాము కాదనుకొని, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం చూస్తుంటే తనను తాను కాదనుకొని సమస్తమును దేవుడే అనుకొని ఆయన వెంబడించాల్సినటువంటి ఈ విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తారు. ఆ విషయాన్ని మనం చూసినప్పుడు మరి యోహాను భక్తుడు దానికి అనుగుణ్యంగా ఆయన పేరు కోసం ఏమాత్రం కూడా వెంపర్లాడినటువంటి వ్యక్తిగా మనము చూస్తాం. కరపత్రాల మీద ఒకవేళ పేర్లు లేవనుకోండి, మరి ఎంత బాధపడిపోతారో. పొరపాటున కరపత్రాల్లో పేరు లేకపోయినా, లేకపోతే ఆలయం సంబంధించినటువంటి అదేమంటారు శిలా ఫలకం మీద కానీ ఒకవేళ పేర్లు లేకపోతే చర్చిలు మానేస్తారు, చాలా పెద్ద పెద్ద గొడవలు పెట్టేస్తారు. ఈ పేర్ల కోసం ఈ రోజున క్రైస్తవ లోకం ఎక్కువగా వెంపర్లాడేటువంటిది ఏంటంటే పేర్ల కోసం. పొరపాటున వారి పేర్లు వినబడకపోయినా, వారి పేర్లు కనబడకపోయినా ఇంకా వారు చేసేటువంటి రచ్చ అంతా ఇంత కాదు. ఈ రోజున చాలా సంఘాల్లో చీలికలు రావడానికి కారణం, ఒక బలమైన కారణం ఏంటంటే సంఘాల్లో చీలికల కారణం ఈ పేరు. కాబట్టి ఈ పేరు ఎప్పుడు కూడా, నా పేరు ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో జీవగ్రంథంలో ఉండాలి అని కోరుకోలు తప్పిస్తే, పేరు ఫలకాల మీద, కరపత్రాల మీద, లేకపోతే పుస్తకాల మీద ఉండాలని ఎప్పుడూ కోరుకోవడం ఏమాత్రం కూడా అది మంచిది కాదు. మా దైవజనులు కూడా, మా సేవకులు కూడా ఇటువంటి పరిస్థితులు ఒక పొరపాటున రెవరెండ్ అనేటువంటి మాటను మర్చిపోయినా, లేకపోతే డాక్టర్ అనేటువంటి మాటను మర్చిపోయినా చాలా బాధపడిపోతారు. మరి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వారి ద్వారా తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి చూసినట్లయితే పేరు కోసం ప్రాకులాడేటువంటి మనస్తత్వం మనకి ఏమాత్రం కూడా ఉండకూడదనే విషయం యోహాను భక్తుడి ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చార్లెస్ స్పర్జన్ గారు ఆయన ప్రసంగం చేసేటప్పుడు కూడా ఆయన ఒకటే ప్రార్థన చేస్తాడు. ఆయన నేను వాక్యం చెప్తుంటుండగా, ప్రభువా నేను కనబడకూడదు, నేను కనుమరుగు కావాలి, కానీ నీ యొక్క ఆత్మ ప్రత్యక్షత కావాలి. అక్కడ నేను ఒక మండేటువంటి అగ్నిగా ఉండాలి. ఆ అగ్నిని మాత్రమే వారు చూడాలి. ఆ అగ్నిలోనే నీ స్వరమును వినాలి, నా స్వరమును కాదు. నేను కనుమరుగు కావాలి అని ఆయన ప్రార్థన చేసి ప్రసంగం మరి ప్రారంభం చేసేటువంటి వాడట చార్లెస్ స్పర్జన్ గారు. తర్వాత మరి పేరు కోసం ప్రాకులాడినటువంటి వ్యక్తిత్వం రెండవది ఏంటంటే చివరికంట నమ్మకత్వం. క్రీస్తు ప్రభువారికి ఎవరు కావాలి? క్రీస్తు ప్రభువారికి మంచి జ్ఞానులు అవసరం లేదు. క్రీస్తు ప్రభువారికి మంచి రిచ్ పర్సన్స్, బాగా ధనం ఉండి బాగా సంఘాలకి డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా అవసరం లేదు. దేవునికి అవసరం, ఎందుకంటే అవన్నీ కూడా దేవుడు ఇచ్చేటువంటివే. దేవునికి అవసరమైనది ఏంటి అంటే, దేవునికి అవసరమైనది నమ్మకత్వం. నమ్మకంగా పనిచేసేటువంటి వారు కావాలా. చివరి వరకు నమ్మకంగా ఉండు, నీకు నేను జీవకిరీటం ఇస్తాను అంటాడు దేవుడు. ప్రభువారు తన యొక్క తల్లిని మరి తన తల్లిని అప్పగించుంటున్నాడు యోహానుకి. మరి యోహానుకి అప్పగించిన తర్వాత తన తల్లి విషయంలో చాలా జాగ్రత్త, తన భద్రత, కాపుదల కలిగిండేటువంటి క్రమంలో చాలా ప్రయాసపడ్డాడంట యోహాను. ఎందుకంటే నా ప్రభువు నాకు తన తల్లిని అప్పగించాడు, నా మీద నమ్మకంతో తన తల్లిని అప్పగించాడు. కాబట్టి నేను ఆమెను చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో తను చాలా జాగ్రత్తగా తన తల్లిని చూసుకున్నట్లుగా మరి చరిత్రలు తెలుస్తాయి. ఆమె మరణం వరకు కూడా ఆమెను ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా పరిచర్య చేస్తూనే ఆ తల్లి పట్ల చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఎందుకంటే తను దేవుడు తనకు అప్పగించినటువంటి ఆ పని ఏదైతే ఉందో, పరిచర్య ఒక పని అయితే తన తల్లిని కూడా అప్పగించాడు. కాబట్టి తన తల్లిని కూడా చాలా జాగ్రత్తగా చూచుకొని మరి ఆమెను చక్కగా సాగనంపినట్లుగా మరి చరిత్రలు తెలియపరుస్తాయి. తర్వాత మరి చివరికంట నమ్మకత్వం. మరి శిష్యులందరూ కూడా చెదిరిపోయారు, మనకు తెలిసినటువంటి విషయమే. మరి పేతురు వంటి వాడు చాలా వరకు కూడా యేసు ప్రభు వారిని వెంబడిస్తూ వచ్చాడు. కానీ పేతురు కంటే మరి యోహాను ఇంకా అధికంగా అతడు సిలువ మరణం వరకు కూడా, అనగా ఆయన ఎక్కడైతే క్రూసిఫై చేసి ఉంటున్నారో అక్కడ వరకు కూడా మరి యోహాను వచ్చినట్లుగా మనము బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మిగతా శిష్యులు ఎవరు కూడా కనబడరు. యోహాను భక్తులు మాత్రం చివరి వరకు కూడా ఆయన మరణాన్ని దగ్గరుండి చూసినట్లుగా మనం చూస్తాం. అంటే ఎంతో తెగింపుతో మరి ప్రభువారిని వెంబడించినట్లుగా మనము చూస్తాం. మూడో విషయం ఏమిటంటే దేవుని పట్ల అంకిత భావం. యోహాను సువార్తికుడు
ఆ సువార్త రాసేటువంటి విధానాన్ని కానీ మనం చూసినట్లయితే సువార్తని ఆషామాషిగా రాయలేదు, ఎలా పడితే అలా రాయలేదు. సువార్తను రాసేటువంటి సమయంలో పద్మసు ద్వీపం నుంచి అతను విడుదలయిన తర్వాత అతడు 3 రోజులు బలమైనటువంటి ఉపవాసం చేశాడంట. ఉపవాసం చేసి మిగతా శిష్యులందరినీ కూడా ఉపవాసం చేయించి వారందరితో కలిసి ప్రార్థించి 3 రోజులు కూడా కఠినంగా ఉపవాసం చేసి ప్రార్థించి అప్పుడు ఆయన ఆ సువార్త రాయడానికి పూనుకున్నాడండి. ఆ తర్వాత శిష్యులు కూడా వారి యొక్క ఆలోచన కూడా తీసుకొని, తన ఆలోచన తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఏవైతే ఆయన బయలుపరిచాడో ఆ బయలుపరిచిన విషయాలు చాలా నిష్ఠపరుడుగా ఆ యొక్క సువార్తను వ్రాసినట్లుగా మరి చరిత్రకారులు తెలియజేస్తారు. సో అంకిత భావం, దేవుని యొక్క పని పట్ల అంకిత భావం చాలా అవసరం. ఈ రోజున ఎలాంటి సమస్యలు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి కష్టాలు మనం ఎదుర్కొంటున్నాం అనేటువంటిది మనం ఒక ప్రక్కన పెడితే, ఎన్ని శ్రమలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా దేవుని విషయంలో మాత్రం అంకిత భావంతో పనిచేసేటువంటి వారముగా మనం ఉండాలి అనేటువంటి విషయం ఈ యొక్క మాట ద్వారా మనము తెలుసుకుంటున్నాం. తర్వాత దేవాది దేవుడు అతడు ఉపద్రవాలను అధిగమించేవానిగా మరి యోహాను భక్తుడికి అత్యద్భుతమైనటువంటి అనుభవాలను కూడా ఆయన చూపించుంటున్నాడు. మొట్టమొదటిగా చూసినట్లయితే పద్మసు ద్వీపంలోనికి రాకముందు, పద్మసు ద్వీపంలోనికి దయచేసి క్షమించండి ఏమనుకోవద్దు, ఇక్కడ కొంచెం పక్కన కొంచెం ఈ సౌండ్స్ ఉన్నాయి, ఈ సౌండ్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ కలుగుతుంది, దయచేసి మరి అన్యదా భావించవద్దు. మరి యోహాను భక్తులు ఉపద్రవాలు, మరి తన జీవితంలో తను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, ఎన్నో శ్రమలు ఎదుర్కొన్నాడు. మరి ఈ శ్రమలన్నింటినీ ఎదుర్కోవడానికి శక్తినిచ్చినటువంటి వారు ఎవరు? ఈరోజు ప్రభువుని నమ్ముకున్నటువంటి బిడ్డలకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి, అందరితో పాటు సమానంగా ఎందుకు శ్రమ పడుతున్నారు అనేటువంటి ఒక ఆలోచన చాలామందిని తొలిచివేస్తున్నది. ఆ ఆలోచన ప్రక్కన పెడితే ఎన్ని శ్రమలు ఉన్నప్పుడు కూడా ప్రభువుని నమ్మినటువంటి బిడ్డలు ఆ శ్రమలను ఎలాగ అధిగమించగలుగుతున్నారు అనేటువంటి ఆలోచన కూడా రావాలి. వారి శ్రమలను ఎలాగ అధిగమించగలుగుతున్నారంటే దేవుని యొక్క ఉచితమైనటువంటి శక్తి ద్వారా అధిగమించగలుగుతున్నారు. వచ్చేటువంటి శ్రమలకు దేవుడు లేడు అని చెప్పుకునేటువంటి వారు ఆ శ్రమలను భరించలేకపోతున్నారు. దానికోసము ఏదో ఒకటి చేయాలి, నా జీవితం ఏం కానుంది, నా బ్రతుకు ఏమవనున్నది అనేటువంటి ఒక భయానకమైన స్థితిలోనికి వారు వెళ్ళిపోతున్నారు. కానీ ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసం అనేటువంటి మనకు మాత్రం క్రీస్తు యొక్క సిలువ ఒక శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. నాతో ప్రభు ఉన్నాడు, నేను ప్రభువుతో ఉన్నాను, నేను ఎదుర్కొన్న ప్రతి శ్రమలో, సమస్యలో, శోధనలో నా దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, ఇక ముందుకు నువ్వు సహాయం చేయడానికి శక్తిమంతుడు, నాకు ఏమైనప్పుడు కూడా నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేటువంటి ఒక నిశ్చయాన్ని మనము కలిగి ఉండడానికి దేవుడు తన కృప చూపిస్తున్నాడు మనకి. అలాగే యోహాను భక్తుడు కూడా కొన్ని ఉపద్రవాలు ఎదుర్కొన్నాడు. ఆ ఎదుర్కొన్నటువంటి సమయంలో దేవాది దేవుడు చూపించిన అద్భుతమైన అనుభవాలు మనం చూసినట్లయితే మొట్టమొదటి అనుభవం ఏమిటి అంటే, చక్రవర్తి డొమిషన్ కాలంలో పద్మసు ద్వీపంలోనికి యోహాను భక్తుడు కొనిపోబడ్డాడు. ఆ కొనిపోబడేటువంటి క్రమంలో ముందుగా ఆ పద్మసు ద్వీపానికి వెళ్ళక ముందు అతను కొన్ని శ్రమలు పెట్టారు. కాగుతున్నటువంటి వేడి నూనెలో అతను పడేసినప్పుడు అతనికి ఏమాత్రం కూడా హాని కలగకుండా అతను బయటకు వచ్చేస్తారు అనమాట. అతను బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా లాభం లేదని చెప్పేసి మరి ఆ తర్వాత మరి ఈ చరిత్రలో ఏమి జరిగిందో మనకైతే తెలియదు, కానీ అతన్ని ఒక ద్వీపంలోనికి తీసుకెళ్ళి వదిలేశారు, అతన్ని గుహలో పెట్టేసి వదిలేశారు, బంధించి వదిలేశారు. అంటే ప్రభువు నమ్ముకున్నటువంటి విశ్వాసులైనటువంటి వారు, శిష్యులు, వారు హతసాక్షులు అయ్యారు. ప్రభు నమ్మినటువంటి వారు చాలామంది మరణించారు. హింసాత్మకమైనటువంటి మరణాలను కూడా వారు చవి చూడాల్సిన అవసరం వచ్చింది. అది దేవుని చిత్తానుసారంగా జరిగింది నిజం చెప్పాలంటే. అయితే వారు ఏమనుకున్నారంటే, మేము ఏ విధంగా అయితే చంపాలనుకున్నామో ఆ విధంగా చంపుతున్నాము, మేము చంపాలనుకున్నప్పుడు ఏ దేవుడు మనం రక్షించలేదు, కాబట్టి ఇక్కడతో ఈ యొక్క క్రైస్తవం అంతరించిపోతుంది అనేటువంటి ఒక ఆలోచనతో వారు ముందుకు వెళ్తూ అనేకులను చంపడం మొదలుపెట్టారు, నరమేధం చేయడం మొదలుపెట్టారు వాళ్ళు. అలాగే భక్తులైనటువంటి వారి జీవితంలో మరి దేవుడు వారు హతసాక్షులు కావడానికి దేవుడు అనుమతించాడు. అలాగనే చాలామంది భక్తుల్ని మరణం కాకుండా వాళ్ళని తప్పిస్తూనే దేవుడు ఎప్పుడైతే వారికి మరణం రాసిపెట్టాడో అప్పుడే వారు మరణించేటట్టు అనుమతించాడు. ఆ విషయం కూడా చరిత్రలో మనకు కనబడతాయి. అదే క్రమంలో యోహాను భక్తుడు కూడా అంతే. యోహాను భక్తుడు ఎప్పుడో చంపేయాలనుకున్నారు, వేడిగా కాగుతున్నట్టు నూనెలో వేసేశారు.
వేసిన తర్వాత అతను చచ్చిపోతాడు అనుకున్నారు, కానీ అతను చచ్చిపోలేదు, బయటకు వచ్చాడు, క్షేమంగా బయటకు వచ్చాడు. అతను ఎలా బయటకు వచ్చాడు? దేవునికి ఉచితమైన శక్తి ద్వారా అతను బయటకు వచ్చాడు. అంటే మరణం అప్పుడే సంభవించాలి అతనికి, కానీ సంభవించలేదు. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే, మరణపు అధికారాన్ని దేవుడు తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. మరణం మీద మనకి ఏమాత్రం కూడా ద డెత్ డజంట్ హ్యావ్ ఎనీ హోల్డ్ అబౌట్ ద బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బికాస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ హ్యావింగ్ ద అథారిటీ ఓవర్ ద డెత్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఎప్పుడు సంభవించాలి అనేటువంటిది అది దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుని యొక్క చిత్తంలో ఉంది. మనకి ఎప్పుడైతే రాసి పెడితే అప్పుడు మాత్రం జరుగుతుంది ఆ యొక్క మరణం అనేటువంటిది. ఈ రోజున మరి ప్రపంచం అంతా కూడా మరణ భయంతో ఊగిపోతూ ఉంది. కానీ విశ్వాసమైనటువంటి మనము మన జీవితంలో దేవుడు ఎప్పుడైతే అనుమతిస్తాడో అప్పుడు మనం ప్రభు చెంతకు వెళ్ళడానికి సిద్ధంగానే ఉండాలి. ఒకవేళ మనం అనుకున్న సమయంలో ఒకవేళ దేవుడు అనుమతించకపోవచ్చు, అప్పుడు మనం బ్రతుకుతాం ఖచ్చితంగా. యోహాను భక్తుడిని అప్పుడే చంపేయాలనుకున్నారు, కానీ బ్రతికాడు. ఎందుకంటే మరణానికి ఏమాత్రం కూడా యోహాను భక్తుడి మీద అధికారం లేదు. అలాగే నీ మీద నా మీద మరణానికి ఏమాత్రం కూడా అధికారం లేదు. నీ మీద నా మీద అధికారం ఉన్నది దేవునికి మాత్రమే. మనం ఏమి కావాలి, ఎప్పుడు కావాలి అనేటువంటిది దేవుని చిత్తాన్ని బట్టి ఆధారపడడం తప్పిస్తే ఇక పరిస్థితులు, మనుషులు, వ్యక్తుల మీద ఆధారపడలేదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. యోహాను భక్తుడు ఆ రీతిగా మరి యొక్క సలసల కాగుతున్నటువంటి ఆ యొక్క నూనెలో నుంచి అతడు బయటకు వచ్చి ఉంటున్నాడు. నా జీవితంలో నేను చూసినప్పుడు కనీసం ఒక 30 యాక్సిడెంట్లు ఎదుర్కొని ఉంటాను. ఆ 30 యాక్సిడెంట్లు చాలా భయంకరంగా ఉంటాడు యాక్సిడెంట్స్. ఆ యాక్సిడెంట్స్లో కాలో చేయి ఎగిరిపోవాలి, అట్లీస్ట్ నేను చచ్చిపోవాలి. కానీ మరి నా జీవితంలో లెక్క పెట్టుకుంటే అవి తక్కువే అవుతాయి, మరి నేను చనిపోలేదు. కానీ ఆ పరిస్థితులు ఏం చేసాయంటే, ఒకవేళ నన్ను మరణానికి అప్పగించాలనేటువంటి ఆలోచన ఆ యొక్క పరిస్థితులు కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆ సమయంలో నేను మరణించడానికి దేవుడు ఆమోదం లేదు. అలాగే ఒక 4-5 సిక్నెస్ వచ్చి నా జీవితంలో, ఆ సిక్నెస్ కారణం చేత నేను చనిపోవలసినది. కొన్ని సందర్భాలు అయితే డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశారు, ఇక ఈ రాత్రి దాటితే బతికినట్లే అని చెప్పడం జరిగింది. అలాంటి అనుభవంలో కూడా దేవుడిని బ్రతికించాడు. సో దీన్ని బట్టి మనకి ఏమన్నా అర్థమవుతుందంటే, ఈ మరణ భయంతో ఉన్నటువంటి వ్యక్తులు లేదా మరణ భయంతో ఉన్నటువంటి విశ్వాసులు ఈ విషయంలో కాస్త ధైర్యం తెచ్చుకోవాలి. ఏంటంటే, చుట్టుప్రక్కల చూస్తున్నప్పుడు చాలామంది మరణిస్తున్నారు, చాలామంది పరమపదిస్తున్నారు, భక్తులైనటువంటి వారు కొనుపబడుతున్నారు. సర్వసాధారణంగా మరణం అనేసరికి ఎవరికైనా భయం అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఒకవేళ నేను కూడా ఇప్పుడు ఈ కారణం చేత నేను చనిపోతానేమో అనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు దాన్ని అనుమతిస్తేనే. కరోనా వైరస్కి ఏమాత్రం కూడా అధికారం లేదు, ఆధిపత్యం లేదు మన యొక్క ప్రాణం మీద. మన ప్రాణాల మీద అధికారం, ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి వాడు దేవుడే. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. అది గుర్తించగలిగినప్పుడు మనం ధైర్యం తెచ్చుకుంటాం. కాబట్టి ఒకవేళ ఈ కారణం చేతే మనం దేవుని సన్నిధికి వెళ్ళాలని దేవుని చిత్తం అయితే దాన్ని ఆపగలిగేటువంటి శక్తి కూడా ఏమీ లేదు, దానికి మనం చేయగలిగేది కూడా ఏమీ లేదు. కానీ ప్రియమైన వారులారా, ఈ కారణం చేతనే అందరూ వెళుతున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతున్నానంటే భయపడాల్సిన అవసరం కూడా లేదనే విషయం మరోసారి మీకు దీని విషయంలో మరింత ధృవీకరణగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోకంలో ఏదైనా ఉందంటే, గతకాలంలో ప్లేగ్ వ్యాధి, గతకాలంలో చికెన్ పాక్స్, ఇలాంటి భయంకరమైనటువంటి వ్యాధులు, ట్యూబర్క్యులోసిస్, ఈ వ్యాధులన్నీ వచ్చినప్పుడు మరి ప్రపంచం అంతా అంతమైపోద్ది అనుకున్నా. ప్రపంచంలో మనుషులందరూ కూడా చచ్చిపోతారు అనుకున్నా. ఎందుకంటే లక్షల మంది చనిపోయినటువంటి పరిస్థితులు. ఇప్పటికలాగా వ్యాక్సిన్స్ లేవు, యాంటీబయాటిక్స్ లేవు. అయినప్పుడు కూడా దేవుని చిత్తం అది కాదు. ప్రపంచం అంతా కూడా ఇంకా ఖతం అయిపోద్ది అనుకున్నారు, కానీ అది కాలేదు. ఎందుకంటే దేవుడి చిత్తం అది కాదు. మనుషులు ఏమనుకున్నారంటే ఇంకంతే, ఇంకా మనిషి చనిపోతున్నాడేమో. నేను దినాన్ని దైవజనులు ఉపేంద్ర గారు కూడా పేర్కోవడం జరిగింది, ఆయన మాటలు వినడం జరిగింది. విన్నప్పుడు ఆ ప్రపంచం అంతా కూడా భయంకరమైన స్థితి, పెద్ద పెద్ద మహామహులైనటువంటి వారు కూడా, అందరూ కూడా పెద్ద పెద్ద రాజులైనటువంటి వారు, క్వీన్స్ అయినటువంటి వారు, వీళ్ళందరూ కూడా వారు దిగి వచ్చినట్లుగా దేవుడే రక్షించాలి అనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినట్లు కూడా వారు చెప్పడం జరిగింది. నిజమే ప్రియులారా, ఎందుకు వాళ్ళు అంతగా దిగి వచ్చేసారంటే ఇంకా అంతమైపోతుంది అనేటువంటి ఆలోచన వారు వచ్చేసారు. కానీ దేవుడి చిత్తం మాత్రం వారికి తెలీదు. కాబట్టి దీన్ని బట్టి మనకేమన్నా అర్థమవుతుందంటే, మనకు ఏమి సంభవించాలి అనేది దేవుని యొక్క ఆధీనంలో ఉంది.
మనం మరణించాలా మరణించకూడదా, ఎప్పుడు మరణించాలి ఎప్పుడు మరణించకూడదు అనేటువంటి దేవుని ఆధీనంలో ఉందనేటువంటి విషయం మనం గుర్తుంచుకోవాలి. అది దేవుని యొక్క ఆధీనంలో ఉందనే విషయం గుర్తుంచుకుందాం. సో ఈ రోజున పరిస్థితులు మనకు ఎలా కనబడుతున్నాయంటే, కరోనా అనేటువంటి ఈ వైరస్ ఒక శక్తివంతమైనటువంటి వైరస్గా, ఈ వైరస్ మీద ఏమాత్రం అధికారం దేవుడికి లేదు అన్నట్లుగా, ఇది దేవుడు అనుమతి తీసుకోకుండానే వచ్చింది, దీనికి దేవుడు యొక్క అనుమతి అవసరం కూడా లేదు, ఇది ఏమి అనుకుంటే అది జరుగుతుంది, ఇది ఎవరిని తీసుకెళ్ళిపోవాలంటే అది తీసుకెళ్ళిపోగలుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఒక సగటు క్రైస్తవుడు కూడా వచ్చేసాడు. కానీ ఇలాంటి సమయంలోనే విశ్వాసులైనటువంటి వారు, లేకపోతే దేవుని యొక్క బిడ్డలు, దేవుని శిష్యులైనటువంటి వారు చాలా నిశ్చలమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో వారు ముందుకు వెళ్ళి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలను వారు చూడడమే కాదు, అప్పుడే క్రైస్తవ్యం అంతరించిపోతుంది, ఇక మేము అనుకున్నదే జరుగుతుంది అనుకునే సమయంలో వారు దేవుని కోసం బలంగా నిలబడ్డారు. వారు దేవునికి చిత్తాన్ని నెరవేర్చారు. ఆయన చిత్త క్రమంలో ఏం జరిగితే అది జరుగుతుంది అనే ఆలోచనతో వారు ముందుకు వెళ్ళారు. మరి ఆ క్రమంలోనే కొన్నిసార్లు ప్రధానులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వారి యొక్క ఆలోచనలు తలక్రిందులు చేస్తూ వారి అద్భుతమైనటువంటి పరిచర్యలు చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇక క్రైస్తవ్యం అంతరించిపోతుంది అని అనుకునేటువంటి సమయంలో కూడా వారి యొక్క అంచనాలను తలకిందులు చేస్తూ ఈనాటికి కూడా క్రైస్తవ్యం అత్యద్భుతంగా వృద్ధిలోనికి వచ్చి ఇంకా అనేకులు ప్రభువులోనికి చేర్చబడుతున్నారు. ఆ విషయం మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి ఈ విషయం ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, దీన్ని బట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, యోహాను భక్తుని అప్పుడే చంపేయాలనుకున్నారు, కానీ వారి వల్ల అది కాలేదు. ఎందుకంటే అది దేవుని చిత్తము కాదు. అప్పుడు చనిపోవడం దేవుని చిత్తము కాదు. ఆ విధంగా చనిపోవడం దేవుని చిత్తము కాదు. ఆ విధంగా చనిపోతాడు అనే చిత్తం మనుషులది, కానీ ఆ మనుషులకి చిత్తాన్ని తలక్రిందులు చేసినట్టు మన దేవుడు పరిస్థితులను తలకిందులు చేస్తాడు. అంతేకాదు ఆయన నమ్మినటువంటి విశ్వాసులు కూడా భూమిని తలకిందులు చేసేవారు వచ్చారని శిష్యులకు కూడా పేరు పెట్టారు. కాబట్టి విశ్వాసగణముగా, శిష్యగణముగా మనం ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితులు ఎంత భయంకరంగా భీతవాహకంగా ఉంటున్నప్పుడు సగటు క్రైస్తవునిగా, సగటు విశ్వాసులముగా మనం చూపించాల్సినటువంటి విశ్వాసము, అది భిన్నమైనటువంటి విశ్వాసము, అది ప్రపంచమంతా నివ్వెరపోయేటువంటి విశ్వాసాన్ని మనం చూపించాల్సినటువంటి ఆవశ్యకత మన మీద ఉన్నదని సమయంలో మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. సో ఆ రీతిగా మరి ప్రభువారు అతన్ని ఆ సమయంలో తప్పించాడు. రెండవదిగా చూసినట్లయితే ఒకానొక సందర్భంలో విషం కలిపినటువంటి పానీయాన్ని ఆయనకి ఇచ్చారట. ఇంకా విషం తాగి చచ్చిపోతాడని, చాలా భయంకరమైనటువంటి పాయిజన్ యోహాను భక్తుడికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ పాయిజన్ తాగిన తర్వాత యోహాను భక్తుడు ఆ పాయిజన్ అతను తాగలేదు. అతను తాగాల్సినటువంటి సమయంలో ఆ పాయిజన్ సర్పంగా మారిపోయి ఆ సర్పంగా బయటకు వచ్చేసిందంట. ఆశ్చర్యపోయారు అంతా కూడా. అంటే మనుషులు ఎంత మూర్ఖులు అంటే, ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు జరుగుతుంటున్నప్పటికి కూడా, ఇంత క్లియర్ కట్గా కళ్ళ కట్టినట్లుగా దేవుని యొక్క ఆత్మకార్యం జరుగుతున్నప్పటికీ కూడా మరి మనుషులు ఎందుకో ఆత్మజ్ఞానం రావటం లేదో మనకు తెలియదు. మనోనేత్రాలు వారికి వెలిగించబట్టలేదు మనకు తెలియదు. కానీ ఆ సమయంలో ఒక అద్భుతాలు చూసినప్పుడు కూడా ఆ యొక్క చక్రవర్తిలో కానీ, ఆ యొక్క పరివారంలో కానీ, ఎవరిలో కూడా ఎటువంటి మార్పులు వచ్చినటువంటి సందర్భాలు లేవు. ఈ రోజున చాలామందికి చూడండి, మరి క్రైస్తవ విశ్వాసుల ద్వారా ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. విశ్వాసులు ముడితే పరిస్థితులు ఎలాగుంటాయో కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా విశ్వాసుల్ని దుర్భాషలాడడం మానరు, లేదా కాపరులను కొట్టడం మానరు, లేకపోతే చర్చలు కూలగొట్టడం మానరు. ప్రియమైన వల్ల ఇంత ఉపద్రవం ఎందు నిమిత్తం వచ్చింది, ఈ సెకండ్ స్ట్రెయిన్ ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే క్లియర్ కట్గా అందరికీ అర్థమైపోతుంది దేని నిమిత్తం వచ్చింది అంటే ఖచ్చితంగా దేవుని యొక్క కోపం వచ్చింది. దేవునికి సంబంధించినటువంటి విషయాల మీద, దేవునికి సంబంధించినటువంటి స్వార్థల మీద దాడులు జరుగుతున్నాయి. తర్వాత దేవునికి వ్యతిరేకంగా మనము మన కార్యాలు చేసుకుంటే దాని ద్వారా మనకు రక్షణ వస్తుంది అని చేసుకున్న కారణం చేత దేనివల్ల అయితే రక్షణ వస్తుందని అనుకున్నారో దానివల్ల మనకు భక్షణ వచ్చింది. మనకి దేశాన్ని అంతటా కూడా ఎంతగా చుట్టేసిందో మనం మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరత లేదు. కాబట్టి దేవుని ప్రియ బిడ్డలారా, మరి మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నప్పుడు కూడా, అన్యుల ఆలోచనలు ఎలా ఉన్నప్పుడు కూడా సగటు విశ్వాసులుగా మన ఆలోచనలు ఖచ్చితంగా ఒక పరిపక్వత ఉండాలనే విషయం సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో విషం కలిపినటువంటి పానీయము మరి పెట్టినప్పుడు కూడా అది సర్పం రూపంలో బయటకు వచ్చేసినట్లుగా చరిత్రలు వాటిని తెలియపరుస్తున్నాయి. ఇక చివరిగా మరి ఈ రోజున ఈ యొక్క యోహాను భక్తుడు తన జీవితంలో జరిగినటువంటి ఒక రూపాంతర అనుభవాన్ని కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. రూపాంతర అనుభవం, ఒక క్రైస్తవుడు, సగటు క్రైస్తవుడు ఖచ్చితంగా
ఒక రూపాంతర అనుభవంలోనికి రావాలి. ఆ రూపాంతర అనుభవంలోనికి వస్తేనే ఈ లోకంలో పరిస్థితి ఎలా ఉందని ప్రక్కన పెడతాం మనం. రూపాంతర అనుభవం ఈ రోజున లాస్ట్ ఇయర్ 2020లో ఉన్నటువంటి వైరస్ రూపాంతరం చెందిన సెకండ్ స్ట్రెయిన్గా అది అభివృద్ధి చెందింది. సెకండ్ స్ట్రెయిన్గా అభివృద్ధి చెందిన తర్వాత మరింత ప్రాణాంతకంగా మారిపోయింది, చాలామందిని తీసుకెళ్ళిపోయింది మనకు తెలుసు. అలాగే ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా రూపాంతర అనుభవంలోనికి రావాలి. విశ్వాస జీవితంలో అత్యద్భుతమైన రూపాంతర అనుభవంలోనికి రావాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం మీద తెలుసుకొని మీ మనసు మారు నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందండి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మరి తెలియపరుస్తాడు. 3 పత్రికలు మనం చూసినట్లయితే సువార్తను యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను ప్రత్యేకంగా తెలియపరిస్తే, ఈ సువార్తలు కానివ్వండి, ఈ పత్రికలు కానివ్వండి, ఈ సువార్త పత్రికల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయం కనబడుతుంది. ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ. బైబిల్ గ్రంథం అంతటికి కూడా మూలమైనటువంటి ఒక వాక్యం ఉంది. ఏమిటంటే అది 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా విశ్వాసం ఉంచి ప్రతివానికి దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టినవాని యందు విశ్వాసించువాడు నశింపగా నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించను కదా. సో బైబిల్ అంతటికి కూడా మూలం ఇదే, ప్రేమ. పత్రికలన్నింటిలో కూడా రాసేటువంటిది ప్రేమను గురించి రాస్తాడు యోహాను భక్తుడు. దేవుని ప్రేమ యాక్చువల్గా యోహాను శిష్యుడిగా ఉన్నప్పుడు అంత ప్రేమగా ఉండేటువంటి వాడు కాదంట. ఎందుకంటే చాలా కోపిష్టంట. ఎవరు పడితే వాళ్ళ మీద కోపం. ఏంటమ్మా అలా పడిపోతున్నారు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు నడుస్తుంటే మనుషులు మీద పడకుండా ఎవరి మీద పడితే వాళ్ళు కోపగించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు యోహాను. అందుకనే యోహానుకి యాకోబుకి యేసుక్రీస్తు ప్రభువారు బోయ నెరిగేసి ఉరిమేడు వారు అనేటువంటి నామకరణం చేయడం జరిగింది. మహా కోపం అన్నమాట. సరే ప్రేమ లేదని కాదు, కానీ బాగా కోపము ఎక్కువ. అయితే ఆ కోపం తర్వాత రూపాంతరం చెందింది. తర్వాత ఇంకొక సందర్భంలో మనం చూస్తాం స్వార్థం అనేటువంటిది కూడా మనం చూస్తాం. గత వారము యాకోబుని గురించి చూసినప్పుడు మనం చూసాం. అందులో మరి నీ యొక్క రాజ్యంలో మా సహోదరులు అనేటువంటి మేము కుడి పక్క ఒకరు ఎడం పక్క ఒకరు కూర్చునేటట్లు మాకు అనుగ్రహించమని వారి స్వార్థంతో అడిగినటువంటి విషయాన్ని కూడా చూస్తాం. ఈ స్వార్థం కూడా ప్రేమరహిత జీవితానికి ఒక నిదర్శనం. అంటే నేనే ఉండాలి, నేనే కనబడాలి అనేటువంటి ఒక ఆలోచన, అది స్వార్థం. ఆ స్వార్థం కలిగినటువంటి యోహాను, ఆ కోపం కలిగినటువంటి యోహాను ఆ ప్రేమరహితంగా ఉండేటువంటి యోహాను ఒక ప్రేమగా మారిపోయి తను రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా ప్రేమతో రాయడం జరుగుతుంది. తర్వాత ప్రేమను గురించే రాయడం జరుగుతుంది. పత్రికలన్నీ చదివినట్లయితే దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో అత్యద్భుతమైనటువంటి విషయాలని ఆయన పేర్కొంటాడు. అంతేకాదు ఆయన రాసినటువంటి విధానము, ఆయన శైలి అంతా మనం చూసినట్లయితే ఆయన ఎంత ప్రేమ తన ఇతరుల మనుషుల పట్ల, తన యొక్క తోటి శిష్యుల పట్ల, తన తోటి మనుషుల పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు యోహాను అనేటువంటిది తన యొక్క పత్రికల ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. ఆయన ఏమంటాడంటే ఆయన ఎక్కువ సంబోధించేటువంటిది తన యొక్క విశ్వాసులు, తన సంఘ విశ్వాసుల్ని ఏమని సంబోధించేవాడంటే చిన్నపిల్లలారా అని సంబోధించేవాడంట. అందుకని పత్రికల్లో కూడా ఈ మాట రాస్తారు, చిన్నపిల్లలారా అని. అంటే అంత ప్రేమ కలిగి ఉన్నాడు అనమాట ఆ యొక్క సంఘం పట్ల. మీరు ఆయన చెప్పే మాటలు ఏమిటంటే వృద్ధాప్యంలో ఎఫెసులో ఆయన చెప్పినట్టు మాట ఏమిటంటే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోండి. మీరు కేవలం మాటతో మాత్రం కాదు, మీరు క్రియరూపేనా కూడా మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న బద్దులై ఉంటున్నారు. ఒకవేళ నీవు కనిపించేటువంటి మనిషినే కానీ నీవు ప్రేమించలేకపోతే కనబడినటువంటి దేవుణ్ణి నీవు ఏ విధంగా ప్రేమించగలుగుతావు అని ప్రశ్న వేసి, కాబట్టి నీవు కనబడేటువంటి మనిషిని ప్రేమించగలిగితే కనబడనటువంటి దేవుణ్ణి కూడా నీవు ప్రేమించగలుగుతావు. ఒకవేళ కనిపించే మనిషిని కానీ నీవు ప్రేమించలేకపోతే కనబడిన దేవుణ్ణి కూడా నీవు ప్రేమించలేవు. ఒకవేళ అలాగున దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నానని చెప్పితే నువ్వు అబద్ధికుడు అనే విషయాన్ని పత్రికలో ఆయన రాస్తే ఇదే మాట ఎక్కువగా చెప్పేవాడంట. చిన్నపిల్లారా ఒకరినొకరు ప్రేమించుకోండి. వృద్ధాప్యంలో ఆయన్ని కొంతమంది శిష్యులు ఎత్తుకొని ఆయన్ని మందిరంలో తీసుకొచ్చేవాళ్ళంట, దేవాలయంలో తీసుకొచ్చేవాళ్ళంట. ఆయన ఎక్కువ చెప్పి మాట ఒకటే మాట అంట, పిల్లలారా కనబడినప్పుడల్లా ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉన్నారు, ఇదే మాటలో మాట్లాడుతుండేవాడంట. అప్పుడు శిష్యులకి వ్యసనం కలిగి అనేవారట. ఒకసారి అంటే ఏంటి సార్ గురువుగారు ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నారు, మీరు ప్రేమించుకోండి ఎన్నిసార్లు చెప్తారని చెప్పే మాట అంటే మాకు బోరు కొడుతుందని చెప్తే అప్పుడు అంటాడంట, రే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది ప్రభువు వారి యొక్క ఆజ్ఞ అన్నాడంట. ఒకవేళ నువ్వు ప్రేమించే మనస్తత్వాన్ని కానీ కలిగి ఉంటే ఇక నువ్వు కలిగి ఉండాల్సినటువంటిది ఏది లేదు. ఎందుకంటే కావాల్సింది ఏమిటి అంటే ప్రేమ అని చెప్పాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ
యోహాను భక్తుడి ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ప్రేమ. రూపాంతర జీవితంలో ఆయనకున్నటువంటి స్వార్థం, ఆయనకున్నటువంటి కోపం అంతటి కూడా విడిచిపెట్టేసి అతను చాలా దేవుని యొక్క ప్రేమలో ఒదిగిపోయాడు. అదే ప్రేమను మనుషుడి పట్ల ఆయన కనపరిచినట్లుగా మనము చూస్తాం. మరి ఆయనలో ఆయన జీవితం ద్వారా మరొక విభిన్నమైనటువంటి విషయం మనం తెలుసుకుంటాం. ఏంటంటే శిష్యులందరూ కూడా 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధ అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అయితే మిగతా 11 మందిలో 10 మంది హతసాక్షులు అయ్యారు. కానీ యోహాను భక్తుడు ఒక్కడే న్యాచురల్ డెత్ అంటే సహజ మరణం పొంది ఉంటున్నాడు. యోహాను భక్తుడు మాత్రమే సహజ మరణాన్ని పొంది ఉంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యోహాను భక్తుని ద్వారా మనం తెలుసుకున్నటువంటి చక్కటి విషయాలు, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే అత్యంచలమైనటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. యోహాను భక్తుని ద్వారా మనం తెలుసుకున్న విషయాలు ఏంటంటే, ఎంత శ్రమల్లో అయినప్పుడు కూడా ఆయన మన కొరకు ఏవైతే ఆయన మన మీద ఏ భారాలు అయితే ఉంచుంటున్నాడో, ఏ యొక్క బాధ్యత అయితే ఉంచుంటున్నాడో, చివరి వరకు కూడా నమ్మకంగా పనిచేస్తూ ఆ బాధ్యతను మనము నిర్వర్తించాల్సినటువంటి వారుగా ఉంటున్నాము. అంతేకాదు, లోకమంతా కూడా ప్రేమరహిత స్థితిలో ఉంది. అయితే క్రీస్తు నమ్మినటువంటి బిడ్డలంగా మనము ప్రేమను కలిగి ఉండాలి. ప్రేమ ద్వారా మరి ప్రభు యొక్క సువార్తను మనము వెదజల్లాలనేటువంటి విషయాన్ని ఈ రోజున ఈ యొక్క యోహాను భక్తుల ద్వారా మనం తెలుసుకున్నాం. దయచేసి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. దయతో కళ్ళు మూసుకునండి. సర్వశక్తిమంతుడా, ప్రేమగల మా తండ్రి, మా ప్రియ యేసు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, మరి ఈ సమయంలో నాయన ఈ సాయంకాల సమయాన్ని మాకు ఇచ్చావు, నీకు వందనాలు. ప్రభువా, మరి ఈ సమయంలో ప్రభువా నీ పాదాల చేత మేము ప్రార్థన చేస్తుంటున్నాం. నీ ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం వినే ప్రతి వారికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేయండి. మా అందరికీ దీవెనకరంగా ఉండేటట్లు నువ్వు సహాయం చేయమని బ్రతిమలాడుతూ వేడుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభువా, మరి సాయంకాలంన వినబడబోయేటువంటి ఈ వాక్యం ప్రతి ఒక్కరికి మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేయమని వేడుకునడచ్చు. నాయన, మరి కరోనా వైరస్తో బాధపడుచున్న బిడ్డలందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ ధైర్యపరచండి, బలపరచండి. ఎవరైతే నాయన ప్రభు చెంతకు వెళ్ళిపోయింటున్నారు, ఎవరైతే నాయన మరణించి ఉంటున్నారు, ఆ కుటుంబాలను ధైర్యపరచండి, బలపరచమని బ్రతిమలాడుతూ వేడుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకొని వేడుకునడచ్చు. నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మిక్కిలి వినతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదాలు సదా మనకు తోడే కాపాడి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.